అందరికీ నమస్కారం. మంత్రి గారు మాట్లాడతారని మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే గద్దర్ ఫౌండేషన్కి చాలా చాలా సహకారం ఇచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్ళకి పూర్తిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్రభుత్వంతో పాటు మన అందరి బలం ఉంది గద్దర్ ఫౌండేషన్కి. అంటే ఒకవైపు ప్రభుత్వము, ఒకవైపు సమాజము, మనందరం కలిస్తేనే గద్దర్ మెమరీ ఏమైతే మనం మాట్లాడుతున్నామో అది తరతరాలుగా ఉండిపోతుంది. కానీ ఆ జ్ఞాపకం దేని గురించి? మనం ఇంతసేపు అనుకున్నది సమానత్వం గురించి, సాంఘిక న్యాయం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రజల హక్కుల గురించి మనం గద్దర్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ ఆ పాటల్లో, ఇవన్నీ ఆ లిటరేచర్లో గద్దర్ ప్రతి మాటలో ఉన్నవి. గద్దర్ వల్ల, తెలంగాణ చరిత్ర వల్ల తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉంది. ఏ పార్టీ అయినా సరే, కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, తుదకు బీజేపీ పార్టీ అయినా సరే సమానత్వం గురించి మాట్లాడవలసిందే. అది తెలంగాణ రాజకీయ సంస్కృతి. ఇన్ని రోజులు మన తెలంగాణ చరిత్రలో ఇమిడి ఉన్నది సమానత్వం. తెలంగాణ చరిత్రలో ఇమిడి ఉన్నది సాంఘిక న్యాయం. తెలంగాణ చరిత్రలో ఇమిడి ఉన్నది పీపుల్స్ పవర్, ప్రజాతంత్రం, డెమోక్రసీ. ఈ వాల్యూ సిస్టమ్ అన్నిటినీ గద్దర్ ఫౌండేషన్ తప్పకుండా కాపాడుతుంది, ముందుకు తీసుకెళ్తుంది. కానీ జస్ట్ గద్దర్ ఫౌండేషన్ చెయ్యలేని పనిది. గద్దర్ ఫౌండేషన్ అంటే ఇక్కడ ఉన్నవారు మీరందరూ, ఇక్కడ ఉన్నవారు అందరూ కలిస్తేనే గద్దర్ ఫౌండేషన్. కానీ ఈ టీం ఒక్కటే కానే కాదు. మనందరం కలుద్దాము, తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకెళ్దాము. ఎప్పుడు మరవకూడదు. మన తెలంగాణలో ఎప్పుడన్నా సరే మనం మాట్లాడినప్పుడు ప్రజాతంత్రం గురించి మాట్లాడాలా, సమానత్వం గురించి మాట్లాడాలా, జస్టిస్ గురించి మాట్లాడాలా, విప్లవం గురించి మాట్లాడాలా, పోరాటం గురించి మాట్లాడాలా. ఇవన్నీ మాట్లాడితేనే సమాజం మారుతుంది. ఆ మార్పు కోసం మనందరం ఏకమై ముందుకు వెళ్ళాలి. ఆ మార్పులో నా అజెండా ఒకటి ఉంది, ఎప్పుడు విద్య. అది చెప్పందే నేనైతే స్పీచ్ చెయ్యలేను. తప్పకుండా విద్య పైన మనం పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు బడ్జెట్ సెషన్ కూడా వస్తుందంటున్నారు. ఎంత ఇస్తుందో తెలియదు, కానీ విద్య ఉంటేనే ఇవన్నీ వస్తాయి, ఈ విలువలు. ఇంకొకటి ముఖ్యంగా మంత్రివర్యులు ఉన్నారు కనుక మీరు ఇచ్చిన ఏమైతే గ్రాంట్ ఉందో అది చాలా ముఖ్యము. కొండంత బలం వచ్చింది మాకు. కానీ దాంతోపాటు ఈ ఫౌండేషన్ నిలబడాలనంటే మాకు ఆ కల్చరల్ ఏమైతే సెంటర్ అనుకుంటున్నామో, అంటే జస్ట్ ఒక సెంటర్ కాదు, అది తెలంగాణ కల్చరు, తెలంగాణ పాలిటిక్స్, తెలంగాణ మారల్స్ అన్నిటినీ పర్పచ్యుయేట్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం. తెలంగాణ కళాకారులని ప్రోత్సహించడానికి గద్దర్ జ్ఞాపకార్థము మీరు సహాయం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.